దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము ఆలకించండి. అది మీ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ యొక్క వాక్య వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. దేవుని యొక్క వాక్యములో నుండి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ యొక్క వాక్య భాగము దేవుని కృపను పొందకుండా మనము తప్పిపోయి నిత్య నరకానికి పోతామేమో అని మనలను దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కృప అంటే అర్హత లేనిటువంటి మనుషులకు అర్హతను కలిగించింది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, రక్షణ అనేటువంటి బహుమానాన్ని దేవుని కృప మనకు అనుగ్రహించింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అని. అలాగునే 1 యోహాను 3:4లో చూస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని, పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరణము అంటే నిత్య అగ్నిగుండము, ఇదే 2వ మరణము అని వాక్యము సెలవిస్తుంది. 2వ మరణమైన అగ్నిగుండములో నుండి నిన్ను నన్ను రక్షించటానికి మన ప్రభు అయినటువంటి యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది. మనము నీతిమంతులము అని మాత్రము కాదు, ఆయన కృప ద్వారానే మనము నిత్య రక్షణను పొందుకున్నాము. కొందరు అనుకుంటున్నట్లుగా నేను పుట్టినది మొదలుకొని ఏ పాపము చేయలేదు అంటే ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, వ్యభిచరించలేదు, దొంగిలించలేదు, మోసం చేయలేదు, ఏ పాపమును కూడా నా హృదయంలో ఉంచుకోలేదు అని కొందరు వ్యక్తులు తమ్మును తాము సమర్థించుకుంటూ ఉంటారు. వాక్యములో ఇలా రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పి. మనిషిలో 2 రకాల పాపాలు ఉన్నాయి. జన్మతః వచ్చినటువంటి పాపము, రెండవదిగా కర్మతః వచ్చినటువంటి పాపము. జన్మ పాపము ఆదాము ద్వారా ప్రతి మనిషికి కూడా సంక్రమించింది. దావీదు భక్తుడు ఇలా అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించింది అని. కర్మ పాపము అంటే ఏంటి? దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారంట వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకున్న తంత్రాలే మన యొక్క ఊహకు వచ్చినటువంటి దేవునికి విరోధమైనటువంటి అనేక పాపములను చేసి దేవునికి విరోధులుగా మారిపోతున్నాము. ఎన్నో పాపాలు మన హృదయంలో పుట్టుకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము చేసుకుంటున్నటువంటి కర్మ పాపాలు. పరిశుద్ధ గ్రంథంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. ఎన్నో కుటుంబాలు ఈమె ద్వారా నాశనమైపోయాయి. తను పాపంలో బ్రతుకుతూ అనేకులను పాపములోనికి లాగింది. అయితే చివరకు ఆమె ఆ యొక్క పాపములో విసిగి వేసారిపోయింది. యేసయ్య పాదాల చెంతకొచ్చింది. కన్నీటితో ఆయన యొక్క పాదాలను కడిగింది. నేను పాపిని అని ఒప్పుకుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడు అని చెప్పి. ఈ స్త్రీ తన యొక్క పాపములను ఎప్పుడైతే ప్రభు చెంత ఒప్పుకుందో ఆమె క్షమించబడింది. ఇది ఎలా సాధ్యం? కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది అని. ఈ స్త్రీ యేసయ్య యందు విశ్వాసం ఉంచింది. యేసయ్య తన యొక్క కృప ద్వారా ఆమె యొక్క పాపములను క్షమించి ఆమెను నీతిమంతురాలిగా చేశాడు. సహోదరులారా,
మనము ఎంత ఘోర పాపములో జీవిస్తున్నప్పటికీ కూడా మనము యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఈ పాపంలో జీవిస్తున్నాను, నాది తప్పైపోయింది, ఇక మరలా ఈ పాపము జోలికి నేను పోను అని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి నీవు యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నీకు నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, సమాధానాన్నిస్తాడు. తన కృప ద్వారా నీకున్నటువంటి ప్రతి పాపమును క్షమించి నిన్ను నిత్య జీవమునకు వారసుడుగా మారుస్తాడు. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా కృప నిన్ను బలపరచుచున్నది అని. యేసయ్యలో ఉండేటువంటి మరొక ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన యొక్క కృప మనలను బలపరుస్తుంది. మనము కొత్తగా రక్షింపబడినటువంటి వ్యక్తులమైతే అపవాది ఎన్నో రీతులుగా మనలను శోధిస్తూ ఉంటాడు. భర్త ద్వారానో, భార్య ద్వారానో, బిడల ద్వారానో, బంధువుల ద్వారానో సాతాను నిన్ను కృంగదీయాలి అనుకుంటాడు. అలాంటి పరిస్థితులలో యేసయ్య కృప ద్వారా ఆయన నిన్ను బలపరుస్తాడు. మరి ఏలియా కొందరు మనుషుల ద్వారా భయపెట్టబడ్డాడు. అయినప్పటికీ కూడా అతడు రోషము కలిగిన వానిగా జీవించాడు. యెజబెలు ఆయన్ని ఎంతో భయపెట్టింది, గందరగోళానికి గురి చేసింది, ఎన్నో భయంకరమైనటువంటి సమాచారాలను పంపించింది. ఏలియా భయపడ్డాడు. అరణ్యంలోనికి పారిపోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చొని దేవుణ్ణి అంటున్నాడు, అయ్యా నన్ను చంపు, నేను ఇక ఈ సేవను కొనసాగించలేను అని. ఆ స్త్రీ మాటను బట్టి ఏలియా చాలా కృంగిపోయాడు. కానీ దేవుడు తన యొక్క దూత ద్వారా భోజనాన్ని, నీళ్లను పంపి ఏలియాను బలపరిచాడు. ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు అతడు ప్రయాణము చేసెను అని రాయబడింది. దైవజనుడుగా సహోదరులారా, ఇంత గొప్ప ప్రవక్తే భయపడిపోయి కృంగిపోయాడు అంటే సాతానుడు ఎవ్వరిని విడిచిపెట్టడు అని అర్థము. కానీ ఏలియాను బలపరిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను కూడా బలపరుస్తాడు. కానీ ప్రభు కొరకు నిలవబడండి. సాతాను మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దేవుని కృప అత్యున్నతమైనది. దేనిలో నుండి కూడా మనలను రక్షించేది. స్వస్థత లేక అనారోగ్యంతో మనము వేదన పడుతూ బలహీనులమైపోతే దేవుని కృప మనలను బలపరిచేది. ఆయన కృప మీద మీరు విశ్వాసాన్ని పెట్టుకోండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. ఎవ్వరు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన కృప మిమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు. యెషయా గ్రంథము 54:10లో రాయబడింది, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని. ఆయన కృప అనేక ఆశీర్వాదాలను ఇస్తుంది. ఎలాంటి పరిస్థితులలోనైనప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టని ఒక విశేషమైన ఆశీర్వాదాన్ని కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇహలోక సంబంధమైనటువంటి మనుషులు మన వెంట డబ్బుంటే మనలను ప్రేమిస్తారు, బలముంటే ప్రేమిస్తారు. అవి మనము కోల్పోయిన నాడు ఎవ్వరూ మనతో నిలవబడటానికి కూడా ఇష్టపడరు. సహోదరులారా, ఏవి మనతో ఉన్నా లేకపోయినా, ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, యేసయ్య మనతో ఉంటే చాలు. ఆయన నిన్ను విడిచిపెట్టనటువంటి ఒక గొప్ప కృప కలిగినటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. నీవు ఆయన యొక్క సొత్తు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నీ కృపచేత ఎంతో బలపరిచి, భద్రపరిచి, దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీ కృపను మాకు నాయన సమృద్ధిగా గడిచిన దినాలలో అనుగ్రహించారు. ప్రస్తుత దినాల్లో మీరు అయినా నీ కృపచేతే మమ్మలను కాపాడుతున్నారు. ఇంకా రాబోయే దినాలు కూడా నీ కృపచేత మేము కాపాడబడే కృపను మీరు మాకు అనుగ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తండ్రి, మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమంతా బిడలకు తోడుగా ఉండండి. వారు విన్న వాక్యమునైనా
వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ప్రభువా బలపరచుటకు కృప చూపించండి. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి గొప్ప నీ దీవెన ఆశీర్వాదాన్ని నాయన సమృద్ధి సమాధానాలను ప్రభువా వారికి తోడుగా ఉండ దయచేసి నీ రక్షణలో నాయన మేమందరము కూడా కొనసాగుటకు కృప చూపించమని, అయా అవసరాల్లో అక్కరలో ఉండి బిడ్డలు ఎంతమంది అయితే నాయన ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు అయ్యా, అట్టి వారందరినీ కూడా ప్రభువా మీరు దర్శించి వారి యొక్క అవసరతలన్నీ మీ నామములో తీర్చమని, మీరే మహిమ ఘనత ప్రభావాలను పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.